తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. యానిమల్ విడుదలై చూస్తుండగానే 2 ఏళ్ళు అవుతుంది. మరి ఇన్ని రోజులుగా సందీప్ వంగ ఏం చేస్తున్నారు? స్పిరిట్ సినిమా కమిట్ అయినా ప్రభాస్కు ఉన్న కమిట్మెంట్స్కు డేట్స్ ఎప్పుడు ఇస్తారనేది క్లారిటీ లేదు. కానీ ఈలోపు చేయాల్సిందంతా చేస్తున్నారు వంగ. స్పిరిట్ కోసం ఓ ప్లానింగ్ రెడీ చేస్తున్నారు. అదే జరిగితే ప్రభాస్ సినిమాలో 8th వండరే. మరి ఏంటా ప్లానింగ్? ప్రభాస్ ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నారంటే దర్శకులకి టోకెన్ నెంబర్ పెట్టాలేమో అనిపిస్తుంది. ఒకేసారి 3-4 సినిమాలకు కమిట్ అవుతున్నారీన. కానీ ఎవరి నెంబర్ ఎప్పుడొస్తుంది అనేదే కన్ఫ్యూజన్. ఈ క్రమంలోనే ఒక్కో సినిమా పూర్తి చేస్తూ వస్తున్నారు రెబెల్ స్టార్. ప్రస్తుతం రాజాసాబ్ తో పాటు హను రాఘవపూడి ఫౌజీ సినిమాను కూడా పూర్తి చేస్తున్నారు ప్రభాస్. హను రాఘవపూడి ఫౌజీ తర్వాత ఇమ్మీడియట్ గా ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిట్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేశారు సందీప్ వంగ. అయితే ప్రభాస్ సినిమా అంటే కనీసం 7 ఏడాది ఖాయం. కానీ సందీప్ మాత్రం రికార్డ్ టైంలో పూర్తి చేయాలని చూస్తున్నారు. స్పిరిట్ రీ రికార్డింగ్ 70% పూర్తయిపోయిందని చెప్పి షాక్ ఇచ్చారు వంగ. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా స్పిరిట్ సినిమాకి సంబంధించిన ఆడియోని విడుదల చేశారు సందీప్. అందులో ఉన్న డైలాగ్స్ వింటుంటేనే సినిమా ఎలా ఉండబోతోందో, పోలీస్ యాక్షన్ డ్రామాని సందీప్ రెడ్డి వంగ ఎలా డిజైన్ చేస్తున్నారో అర్థమైపోతోంది. ఇందులో రూత్లెస్ కాప్ గా కనిపించబోతున్నారు రెబెల్ స్టార్. అన్నీ అనుకున్నట్టు జరిగితే స్పిరిట్ షూట్ 90 రోజుల్లోనే పూర్తి చేసి 6 నెలల్లో సినిమా రెడీ చేయాలని చూస్తున్నారు సందీప్. షూట్ సమయంలో మిగిలిన 30% BGM సిద్ధం చేస్తానని, రీ రికార్డింగ్ అయిపోయింది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ త్వరగానే అవుతుందని అంటున్నారు సందీప్. ఈ లెక్కన 2026 చివర్లో గానీ 2027 సంక్రాంతి సమయంలో గానీ స్పిరిట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీ స్టారర్ అనౌన్స్ చేసి చాలా రోజులైపోయింది. కానీ దీనిపై మళ్ళీ అప్డేట్స్ లేవు. మరి నిజంగానే ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారా? అప్పట్లో అంటే ఈగోలు లేవు, ఇమేజ్లు లేవు, ఇంత మార్కెట్ కూడా లేదు కాబట్టి అన్నీ నడిచాయి. మరి ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి నటిస్తే అభిమానులు ఒప్పుకుంటారా? సౌత్ ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరే. లెజెండ్స్ అనే మాటకి వాళ్లే నిదర్శనం. రజనీ కమర్షియల్ మార్కెట్లో తోపైతే కమల్ తనదైన శైలిలో ప్రయోగాలు చేస్తూ రికార్డులు తిరగరాస్తూ ఉంటారు. కెరియర్ మొదట్లో ఈ ఇద్దరు కలిసి నటించారు. పైగా ఇద్దరిది బాలచంద్ర స్కూల్ కావడంతో ఈగోలు పక్కన పెట్టి అప్పట్లో నటించారు. 1979లో వచ్చిన అల్లావుద్దీన్ అద్భుత దీపం సినిమా తర్వాత పూర్తి స్థాయి పాత్రల్లో కలిసి నటించలేదు రజనీ, కమల్. 80వ దశకంలో ఇద్దరు సూపర్ స్టార్స్ కావడంతో వాళ్ళిద్దరితో మల్టీ స్టారర్ చేసే ధైర్యం ఏ డైరెక్టరు చేయలేదు. 2020 సమయంలో లోకేష్ కనగరాజ్ ఒక సినిమా ప్లాన్ చేసినా కరోనా కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. అయితే రజనీతో మల్టీ స్టారర్ ని అధికారికంగా ప్రకటించారు కమల్ హాసన్. దసరాకు ప్రారంభించి నవంబర్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలు పెడతామని, రెడ్ జాయింట్ మూవీస్ తో కలిసి తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఈ సినిమాని నిర్మిస్తుందని తెలిపారు లోకనాయకుడు. కానీ దసరా కాదు, దీపావళి అయిపోయినా దీనిపై అప్డేట్ మాత్రం రాలేదు. ఈ మల్టీ స్టారర్ కి దర్శకుడు ఎవరు అనేది కూడా చెప్పలేదు కమల్. ఇదే విషయంపై రజనీ కూతురు సౌందర్య మాట్లాడుతూ త్వరలోనే తలేవర్ దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారని చెప్పారు. మొత్తానికి 46 ఏళ్ల తర్వాత ఈ కాంబో కలుస్తూ ఉండడంతో గాల్లో తేలిపోతున్నారు ఇద్దరి ఫ్యాన్స్. మీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా, అదున్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అంటూ అత్తారింటికి దారేదిలో డైలాగ్ ఉంటుంది కదా. ఇప్పుడు టాలీవుడ్లో కొందరు ఫ్లాప్ హీరోయిన్స్కు కూడా ఈ డైలాగ్ బాగా సెట్ అవుతుంది. ట్రాక్ రికార్డ్తో పని లేకుండా పవర్ఫుల్ సినిమాలతో కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. ఇంతకీ ఎవరా బ్యూటీస్? మిస్టర్ బచ్చన్ లో భాగ్యశ్రీ బోర్సేని చూసినప్పుడు ఈ అమ్మాయి చాలా పెద్ద స్టార్ అవుతుందని అనుకున్నారంతా. ఆఫర్స్ కూడా అలాగే వచ్చాయి. కానీ కోరుకున్న విజయమే రాలేదింకా. మొన్నొచ్చిన కింగ్డమ్ సైతం అంతగా ఆడలేదు. దీంతో ఆమె ఆశలన్నీ ఆంధ్ర కింగ్ తాలూకా, కాంతా సినిమాలపైనే ఉన్నాయి. ఈ 2 నవంబర్లోనే రాబోతున్నాయి. తెలుసు కదా అంటూ వచ్చిన రాశి ఖన్నాకి టైం పెద్దగా కలిసి రాలేదు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కూడా నటించారు. అయితే రాశి ఖన్నా చేతిలో ఉన్న మరో ఆయుధం ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. ఉస్తాద్ లో శ్రీలీల కూడా నటిస్తున్నారు. కొన్నేళ్లుగా సరైన హిట్ లేని ఈ భామ సైతం పవన్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక మాళవికా మోహనన్ వెనక ప్రభాస్ ఉన్నారు. రాజాసాబ్ తో టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు ఈమె. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని, దాంతో తన కెరియర్ వెలిగిపోతుందని నమ్ముతున్నారు మాళవిక. హరిహర వీరమల్లుతో హిట్ కొట్టలేకపోయిన నిధి అగర్వాల్ సైతం రాజాసాబ్ పైనే ఆశలు పెట్టుకున్నారు. మద్రాసీతో షాక్ తిన్న రుక్మిణి వసంత్ కాంతారాతో అదరగొట్టారు. తెలుగులో ఎన్టీఆర్ డ్రాగన్ తో అకౌంట్ ఓపెన్ చేయాలని చూస్తున్నారు ఈ బ్యూటీ. మొత్తానికి భారీ సినిమాలతో మంచి కంబ్యాక్ కోసం చూస్తున్నారు ఈ హీరోయిన్లు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలంటే అందం మాత్రమే ఉంటే సరిపోదు, అదృష్టం కూడా ఉండాలి.
పాపం అది లేక కొందరు హీరోయిన్స్ కెరియర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. సినిమాలు చేస్తున్నారు కానీ ఏ ప్రయోజనం లేదు, వస్తున్నారు పోతున్నారు అన్నట్లే ఉంది. కానీ ఇండస్ట్రీలో ఎఫెక్ట్ అయితే చూపించట్లేదు వాళ్ళు. ఇంతకీ ఎవరా హీరోయిన్స్? గత 2 ఏళ్లుగా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు కావ్య తపర్. కానీ ఈమె కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుంది. రామ్తో డబుల్ స్మార్ట్, రవితేజతో ఈగల్, గోపీచంద్తో విశ్వం ఇలా ఎన్ని చేసినా ఫలితం మాత్రం శూన్యమే. ఈమె కెరీర్ కి ఏ సినిమా కూడా హెల్ప్ అవ్వలేదు. సాయి మంజ్రేకర్ పరిస్థితి కూడా సేమ్ అంతే. మేజర్ తో మంచి హిట్ కొట్టిన సాయి మంజ్రేకర్ కి ఆ తర్వాత మళ్లీ హిట్ లేదు. వరుణ్ తేజ్ గని, రామ్ పోతినేని స్కంద దారుణంగా బోల్తా కొట్టాయి. మొన్నీ మధ్య విడుదలైన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కూడా ఫ్లాప్ అయింది. గ్లామర్ షో చేస్తున్న సాయి మంజ్రేకర్ కి ఒరిగిందేం లేదు. ఇస్మార్ట్ బ్యూటీస్ నిధి అగర్వాల్, నభా నటేష్ సిచ్యువేషన్ కూడా ఇంచుమించు ఇంతే. ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న నిధి అగర్వాల్, నభా నటేష్ ఆ తర్వాత మాత్రం ఖాళీ అయిపోయారు. నిధికి చేతిలో ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఉంది. మరోవైపు నభా నటేష్ స్వయంభులో నటిస్తున్నారు. మొత్తానికి గ్లామర్ షోతో మాత్రమే ఇండస్ట్రీలో స్టార్స్ ఎవరు అనటానికి ఈ హీరోయిన్సే నిదర్శనం. ఎన్నేళ్లైనా ఎన్నాళ్లైనా వన్నె తిరగని ఎవర్ గ్రీన్ జానర్ హారర్ థ్రిల్లర్. కథ పాతగా ఉన్నా కథనం కొత్తగా ఉంటే చాలు ఆడియన్స్ బ్రేక్ ఇవ్వడానికి రెడీగానే ఉంటారు. అందుకే ఈ జానర్ సినిమాలకు డిమాండ్ కాస్త ఎక్కువే. తాజాగా ప్రభాస్ నుంచి అల్లరి నరేష్ వరకు అంతా అదే దారిలో నడుస్తున్నారు. మరి టాలీవుడ్ లేటెస్ట్ హారర్ సినిమాలేంటో చూద్దామా? కార్తికేయలో నిఖిల్ చెప్పిన ఈ డైలాగ్ నే మన హీరోలు ఫాలో అవుతున్నారు ఇప్పుడు. అందుకే ఏ జాన్రా మూవీస్ ఆగినా భయపెట్టడానికే చేసే సినిమాలు మాత్రం ఆగవు. అవి భయపెడతాయా లేదా అనేది పక్కన పెడితే ఏడాదికి కనీసం 40 సినిమాలు ఈ జాన్రాలోనే వస్తూ ఉంటాయి. చాలా ఏళ్లుగా హిట్ లేని బెల్లంకొండ శ్రీనివాస్ సైతం కిష్కింధపురితో భయపెట్టి విజయం అందుకున్నారు. ఓ పాడుబడిన బంగళా, అందులో దెయ్యాలున్నాయని నానుడి. అక్కడికి వెళ్లడానికి అంతా భయపడుతూ ఉంటే హీరో అండ్ గ్యాంగ్ అక్కడికి వెళతారు. ఆ తర్వాత నిజం దెయ్యం వస్తుంది. ఇదే కిష్కింధపురి కథ. రొటీన్ గానే ఉన్నా స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వడంతో బొమ్మ బాగా ఆడేసింది. మరోవైపు రాజాసాబ్ కథ ఇంచుమించు ఇలాగే ఉంటుంది. రాజాసాబ్ ట్రైలర్ చూసిన వాళ్ళకి కథపై ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. బంగళా నేపథ్యంలోనే ఈ కథ అంతా రాసుకున్నారు మారుతి. సినిమాలో మేజర్ షూట్ కూడా ఈ సెట్ లోనే సాగింది. జనవరి 9న సంక్రాంతి కానుకగా రాజాసాబ్ రాబోతున్నారు. పైగా ప్రభాస్ కెరీర్ లో ద ఫస్ట్ హారర్ సినిమా ఇది. అలాగే నాగ చైతన్య సైతం కార్తిక్ దండుతో సస్పెన్స్ థ్రిల్లరే చేస్తున్నారు. విరూపాక్షతో భయపెట్టిన కార్తిక్ దండు చేతుతోనూ అదే మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. ఇక అల్లరి నరేష్ హీరోగా వస్తున్న 12A రైల్వే కాలనీ కూడా సస్పెన్స్ థ్రిల్లరే. పొలిమేర ఫేమ్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకి కథా స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే పొలిమేర సిరీస్ అంతా హారర్ జాన్రానే. మొత్తానికి ఈ తరహా సినిమాలు తెలుగులో బాగానే వస్తున్నాయి ఇప్పుడు. సో ఇది వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బై బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.